హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మా సెకండ్ బేబీ బాయ్ మూమెంట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది అయితే చెప్తాను. అయితే వానికి మార్నింగ్ సిక్నెస్ అయితే ఏం లేదండి, జస్ట్ వామిటింగ్స్ అయ్యేవి. ట్యాబ్లెట్ వేసుకుంటే మళ్ళీ కవర్ అయిపోతుండే. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే వీడికి స్వీట్ ఎక్కువ తిన్నాను. అదేవిధంగా కరివేపాకు, కొత్తిమీర, నాన్ వెజ్ నాకు అసలు పర్లేదండి. అయితే నిద్ర అయితే మంచిగా ఫుల్గా పోయేదాన్ని మా చిన్నప్పుడు. ఇంకా లెఫ్ట్ సైడ్ అయితే హెడ్ వచ్చేది, రైట్ సైడ్ అయితే మూమెంట్స్ అయితే తెలిసేవి. సేమ్ ఇద్దరికి సేమ్, మా పెద్దోన్నప్పుడు అంతే, చిన్నప్పుడు అంతే. లెఫ్ట్ సైడే హెడ్ వచ్చు, రైట్ సైడ్ ఏమో మూమెంట్స్ తెలిసేవి. అప్పుడైతే నాకు హెయిర్ గ్రోత్ కూడా చాలా ఎక్కువ ఉందండి, మంచిగా హెయిర్ లావ్ అయింది. అదేవిధంగా హైట్ కూడా పెరిగింది హెయిర్. మా పెద్ద బాబు కూడా అంతే, హెయిర్ గ్రోత్ అయితే చాలా ఉండే. కానీ వానికంటే ఇంకా మా చిన్న బాబుకి ఇంకా ఎక్కువ ఉంది. ఇంకా నాకు ఇద్దరికి వామిటింగ్స్ అయితే 9 కంప్లీట్ అయ్యేంత వరకు వాళ్ళు పుడతారనే ముందు కూడా వామిటింగ్స్ అయితే ఉన్నాయండి. వామిటింగ్ అయితే చేసుకున్న తర్వాతనే వాళ్ళు పుట్టిరు ఇద్దరు. ఇంకా సేఫ్ డెలివరీ అయితే అయిందండి మా ఇద్దరు బాబులు హెల్తీగానే పుట్టిర్రు. ఇద్దరు బాబులు 3 kgs పుట్టిర్రు. చిన్న బాబు 9 పడిన తర్వాత మూమెంట్స్ అనేవి కిందికి ఏర్పడింది. ఎందుకంటే పెద్ద బాబు మొత్తం తిరిగేసరికి అంత స్ట్రెచబుల్ అవుతుంది కదా స్టమక్ అయితే. అప్పుడు 9 పడిన తర్వాత కిందికి తెలిసింది. అదేవిధంగా మా చిన్న బాబు నేను టెస్ట్ చేసుకున్నాక 3 monthsకే నాకు మూమెంట్స్ అనేవి కరెక్ట్గా తెలిసినాయండి. వాడు ఎటు తిరుగుతున్నాడు ఏంటి అనేది అయితే 3 monthsకే తెలిసిపోయినాయి నాకు. మా పెద్దోడికి అయితే అట్లా తెలియలేదు, ఎందుకంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ కదా, అప్పుడు తెలియలేదు. సెకండ్ ప్రెగ్నెన్సీకి అయితే తొందరగా తెలిసింది. అంతే అండి. నాకైతే మా ఫస్ట్ బాబుకి సెకండ్ బాబుకి ఫుడ్ విషయంలో మాత్రం కొంచెం ఆపోజిట్. మా పెద్దోడికేమో అల్లం వెల్లుల్లి పేస్ట్, రైస్, అదేవిధంగా ఆనియన్ అస్సలు స్మెల్ అయితే పడలేదు. మా చిన్న బాబుకి అన్ని స్మెల్లు వాడినాయి. ఒకటి స్వీట్ ఎక్కువగా తిన్నాను, హాట్ తినలేదు. అంతే, వాడికి వీడికి ఉన్న డిఫరెన్స్ ఫుడ్ విషయంలో అయితే ఇంతే. మళ్ళీ మా చిన్నోడికి నాన్ వెజ్ కూడా అస్సలు తినలేదు. అంతే అండి. ఇక మిగతా అన్నీ సేమ్ టు సేమ్. ఇంకా మా పెద్దోడికి పసరు పడుతుంది మార్నింగ్, వీనికి అట్లా పసరేం పడకపోతుంది, కానీ వామిటింగ్స్ అయితే అయ్యేవి. టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోయేది. అంతే అండి, వాడికి వీడికి ఉన్న డిఫరెన్స్ అయితే. నా ఛానల్ని అయితే ఇదే విధంగా సపోర్ట్ చేస్తూ ఉండండి. ఈ వీడియోస్ అన్నీ పెడతానండి, ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి ఛానల్ని. థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీ దాకా వస్తుంది. థ్యాంక్ యూ.